గాంధీ జయంతి నాడు మహాత్ముడిపైనే మాట తూలాడు. మత్తెక్కి మాట్లాడాడో మతమెక్కి వాగాడో కానీ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ పేరుతో నీచంగా వ్యవహరించాడు. ఫలితంగా శ్రీకాంత్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడమే కాదు, పోలీసులకు ఫిర్యాదులు వెళ్లాయి. ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు కంప్లైంట్స్ క్యూ కట్టాయి. మరి మాలో సభ్యుడిగా ఉన్న శ్రీకాంత్ పై అసోసియేషన్ చర్యలు తీసుకుంటుందా? సారీ చెప్పినందుకు క్షమించే వదిలేస్తుందా? అటు పోలీస్ కేసుల సంగతేంటి? గాంధీ జయంతి నాడు మహాత్ముడిపైనే మాట తూలాడు. మత్తెక్కి మాట్లాడాడో మదమెక్కి వాగాడో కాని ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ పేరుతో నీచంగా వ్యవహరించాడు. ఫలితంగా సినీ నటుడు శ్రీకాంత్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడమే కాదు, పోలీసులకు ఫిర్యాదులు వెళ్లాయి. ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు కంప్లైంట్స్ క్యూ కట్టాయి. మరి మాలో సభ్యుడిగా ఉన్న శ్రీకాంత్ పై అసోసియేషన్ చర్యలు తీసుకుంటుందా? సారీ చెప్పినందుకు క్షమించి వదిలేస్తుందా? అటు పోలీస్ కేసుల సంగతేంటి? అంతా నా ఇష్టం, చెడామడా చెలరేగినా చెప్పేదేవడ్రా నా ఇష్టమంటూ నోటుకొచ్చింది మాట్లాడితే ఊరుకుంటారా? అందులోనూ గాంధీ జయంతి నాడు మహాత్మాగాంధీపైనే టంగ్ స్లిప్ అయితే వదిలేస్తారా? ఛాన్సే లేదు. పక్కాగా ఉతికి ఆరేస్తారు. నటుడు శ్రీకాంత్ విషయంలోనూ అదే జరిగింది. వెంటనే చర్యలు తీసుకోవాలంటూ తెలుగు రాష్ట్రాల్లో ఆయనపై పలుచోట్ల కేసులు నమోదయ్యాయి. అటు సైబర్ క్రైమ్ కు ఫిర్యాదులు వెళ్లాయి. కొందరైతే ఆగ్రహంతో శ్రీకాంత్ డౌన్ డౌన్ అంటూ పోస్టర్లను చించివేసి పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. వ్యక్తులను దేశద్రోహ కేసులు పెట్టి అలా మహాత్మా గాంధీ గారిని ఎవరిగా మాట్లాడకుండా ఒక నిదర్శనంగా శ్రీకాంత్ అయ్యర్ ఆ రోజు మాట్లాడినందుకు వీళ్ళని కఠినంగా శిక్షించడం అన్నట్టు అదొక మెసేజ్ పంపించాలి. శ్రీకాంత్ వ్యవహారం ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు చేరింది. నీచాతి నీచంగా మాట్లాడిన శ్రీకాంత్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ పలువురు ఫిర్యాదు చేశారు. ఇక వెంటనే స్పందించిన మా క్రమశిక్షణ కమిటీ సమావేశం తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. ఇది మా మెంబర్ ఇన్వాల్వ్ అయినారు కాబట్టి ఇట్స్ నాట్ ఎన్ ఇండివిజువల్ డిసిషన్. కమిటీ ఆల్రెడీ ఉంది మాకు, అండ్ డిసిప్లినరీ కమిటీ ఉంది. సో వాళ్ళ దగ్గర అంతా మాట్లాడి విల్ హ్యావ్ అ కమిటీ మీటింగ్ అండ్ విల్ టేక్ వాట్ ఎవర్ ద యాక్షన్ నీడెడ్. అంతేకాదు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లోనూ సభ్యుడుగాను ఉన్నాడు శ్రీకాంత్. దీంతో మా చర్యలు తీసుకుంటుందా లేక క్షమించి వదిలేస్తుందా అన్న దానిపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. బయటే కాదు, సోషల్ మీడియాలోనూ శ్రీకాంత్ పై తిట్ల దండకంతో దండయాత్ర చేస్తున్నారు నెటిజన్లు. గాంధీజీని అమితంగా ఆరాధించే 143 కోట్ల మంది భారతీయులను బాధ పెడతావా? భావ ప్రకటన స్వేచ్ఛ అంటూ నీచంగా మాట్లాడతాడా అంటూ నెటిజన్లలో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. దీంతో శ్రీకాంత్ దిగొచ్చాడు. క్షమించండి మహాప్రభో అంటూ ప్రాధేయపడ్డాడు. గాంధీపై తాను పెట్టిన పోస్టు ఎంతో మంది మనోభావాలను దెబ్బతీసిందన్నారు. స్వాతంత్ర సమరయోధులు వాళ్ల త్యాగాలను మర్చిపోయి మాట్లాడినందుకు క్షమాపణలు కోరాడు. Recently I posted something and it's caused a lot of hurt to a lot of people. Alas, that was not my intention. To all my fellow citizens to whom I've caused hurt, I beg your pardon. I'm sorry. మొత్తంగా ఇటు పోలీస్ కేసులో అటు మూవీ అసోసియేషన్ కు ఫిర్యాదులు. దీంతో శ్రీకాంత్ ఎపిసోడ్లో నెక్స్ట్ ఏంటన్నది ఆసక్తికరంగా మారింది.